టికెట్ కోసం మళ్ళీ మీరు ఎప్పుడు అంటే ఆనవ సోదరులతో 2004 దాకా నాకు దగ్గర సంబంధాలు లేవు. 87లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండా. కాంగ్రెస్ పార్టీలోకి 91లో వచ్చారు. ఎవరు చేయబట్టుకొని వచ్చారు మీరు? అంటే అడుగులు ఈతలు పడ్డప్పుడు మీరు ఎవరి ద్వారా వచ్చారు కాంగ్రెస్ పార్టీ? నేను జేకే రెడ్డి గారి ద్వారా. జేకే రెడ్డి అంటే మీరు రాజకీయ గురువు, అంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ గురువు, అంటే కాంగ్రెస్ పార్టీలో మీకు కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది? కాంగ్రెస్ పార్టీలో నాకు బాగా ఉన్నది వి హనుమంతరావు గారు. ఆయన యూత్ కాంగ్రెస్ చూసేవాళ్ళు. వి హనుమంతరావు గారు నాకు అత్యంత సన్నిహితులు. యూత్ కాంగ్రెస్ వారితో బాగా సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలో పార్టీలోకి ఎవరి ద్వారా వచ్చారు? జేకే రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే నెల్లూరు. ఆయన నేను పార్టీలోకి వచ్చే రోజు ఆయన ఎమ్మెల్యే కాదు, జిల్లా పరిషత్తు పోటీ చేసి ఓడిపోయినాడు. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత 87లో నేను పార్టీలోకి వచ్చా. 89లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు జేకే రెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ రాలా. అంటే మీకు కదా స్టూడెంట్ వర్గం కదా, అంటే కొంతమంది వర్గీయులంతా తీసుకుని అప్పట్లోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇలాకా కదా ఇది, ఆయన సమక్షంలోకి ఎందుకు వెళ్ళకపోయారు? ఎందుకో నాకు జనార్దన్ రెడ్డి గారి కలిసే జనార్దన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తల్లో జేకే రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు బాగుండేవాళ్ళు. జేకే రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారి గ్రూపే, కలిసే జనార్దన్ రెడ్డి గారిని. నాకు ఎందుకో వ్యవహార శైలి నచ్చలేదు నాగరాజు గారు. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఏబీవీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, ఆనాం సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో నడిచారు. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు వాళ్ళకి సీనియర్ అయినా కూడా అంతా అటు ఇటుగా ఒక సంవత్సరం అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 87లో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. 91లో 90 ఆనవ వివేకానంద రెడ్డి, 91 రామనారాయణ రెడ్డి గారు వచ్చారు. 2004 దాకా వాళ్ళకి మాకు స్నేహం లేదు, శత్రుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ దారి వాళ్ళదే, మన దారి మంది. అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కదా. ఇక్కడ మనకు తెలుగుదేశం పార్టీ 1982 అనుకుంటే 83 పూర్తి స్థాయిలో అది బయటకు వచ్చేది 83 అయింది. అంటే 83కు ముందు ఆనం సోదరులు ఎక్కడ ఉండేవారు? ఆనం కుటుంబం ఎక్కడ ఉండేవారు? కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. జనతా పార్టీలో కొంతకాలం, కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం, కొందరు జనతా పార్టీలో, కొందరు కాంగ్రెస్లో, తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కూడా కొందరు తెలుగుదేశం పార్టీలో, కొందరు నాదెండ్ల భాస్కరరావు గారితో. రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉంటే వారి తండ్రి ఆనం వెంకటరెడ్డి గారు నాదెండ్ల భాస్కరరావు గారితో ఉన్నారు. అదేంటది తండ్రిని కాదని కొడుకులు ఇలా ఉన్నారా? ఉన్నారు. అంటే ఆనవ సోదరులు ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీలు లేరు. ఆనవ కుటుంబం అనేక రాజకీయ పార్టీలో ఉన్నారు. ఉన్న సమయంలో కూడా తెలుగుదేశంలో రామనారాయణ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు వారి తండ్రి ఆనం వెంకటరెడ్డి గారు ప్రజాస్వామ్య తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, అంటే నాదెండ్ల భాస్కరరావు గారితో. అదేవిధంగా ఆనవ సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, వారి కజిన్ ఆనవ సంజయ్ రెడ్డి గారు లేరు. మామూలుగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ కేంద్రంలో అధికారం పోయిన తర్వాత వాళ్ళు జనతా పార్టీలోకి పోయారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి పోయారు. ఓకే, ఇక్కడ మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఒక వర్గంగా ఉంటూ వచ్చారు, ఎంతో సన్నిహితంగా సొంత వర్గం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న సామ్రాజ్యానికి నా సొంత వర్గం. మీ సొంత వర్గం అయితే వాళ్ళతో సఖ్యతగానే ఉండేవారు, అంత కలిసి లేదు, అట్టని తగాద కూడా లేదు. అంటే ఆనం సోదరులతో సఖ్యతగానే మెరుగుతూ అంటే ఒక పార్టీలో ఒకరుగా వచ్చేవారు, ఒక పార్టీలో ఒకరుగా ఉండేవాళ్ళని, కొన్ని పార్టీ కార్యక్రమాల్లో కలిసి పనిచేసేవాళ్ళని. ఎవరు స్వతంత్ర పంద. మరి ఇలా ఒక సఖ్యతగా కాకపోయినా ఏదో ఒక పార్టీలో కలిసి పనిచేస్తున్నారు, ఎందుకు వాళ్ళతో డిఫెక్ట్ కావాల్సి వచ్చిందంటే మీరు వాళ్ళతో గొడవలు పడ్డాము అని. ఒకానొక సందర్భంలో ఇక్కడ రైల్వే స్టేషన్లో హోంమంత్రి, అప్పటి హోంమంత్రి, ఉమ్మడి రాష్ట్రమైన అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఆనం సోదరులతో డి అంటే డి అని తొడగొట్టి మరీ సవాళ్ళు విసిరారు ఆ రోజు. ఎందుకు అలా? డి అంటే డి అనే పరిస్థితి లేదు. మేము సవాల్ విసిరాం, వాళ్ళు సవాల్ స్వీకరించే సత్తా లేక. ఏం జరిగింది అసలు మీకు కోమటి ఆనం సోదరులకు, మీకు ఆనం సోదరులకు ఏం జరిగింది? ఆ ఎపిసోడ్ అంతా ఏంది అసలుకి? 2009 అసెంబ్లీ ఎన్నికలే మా విభేదాలకు కారణం. 2004 నుంచి 2009 దాకా నేను ఆనవ సోదరులు అంటే రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి బాగా సన్నిహితంగా ఉన్నాం. అంటే ప్రత్యేకించి చెప్పాలంటే ఆనవ వివేకానంద రెడ్డి గారు మేమిద్దరం 5 ఏళ్ల పాటు బాగా సన్నిహితంగా ఉన్నాం. 2009లో డీలిమిటేషన్ అయింది. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ 2 నియోజకవర్గాలు అయింది. నేనేమనుకున్నానంటే నగరంలో ఒకరు, రూరల్లో ఒకరు ఆనవ సోదరులు పోటీ చేస్తారు, నాకు జీవితంలో ఎమ్మెల్యే కావాలని కోరిక నాగరాజు గారు. 99 తర్వాత ఆ కోరిక పక్కన పెట్టేశా, సాధ్యం కాదని. 99 తర్వాత ఆ కోరిక పక్కన పెట్టేశా. 89లో టికెట్ ట్రై చేశా, 94లో టికెట్ ట్రై చేశా, పేర్లు పరిశీలనలో కూడా లేదు కాంగ్రెస్ రాజకీయాల్లో. 99లో మాత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సహకారంతో ఢిల్లీకి వెళ్ళినటువంటి 3 పేర్లలో నా పేరు కూడా ఉంటుంది. అంటే విజయభాస్కర్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ కాదు, వర్కింగ్ కమిటీ సభ్యులు, వారి మాట బాగా చెల్లుబాటు అయ్యేది.
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్. పిసిసి అప్పుడు రాజశేఖర రెడ్డి పీసీ ప్రెసిడెంట్. పరిశీలనకు వెళ్ళడం కూడా గొప్ప కారణం. 27 మంది అప్లికేషన్లు పెడితే 3 పేర్లు పంపించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్. 99లో రాజశేఖర రెడ్డి గారు సహకరించి ఉంటే నేను ఆ రోజు నాకు టికెట్ వచ్చి ఉండేది.